హలో ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. మేమైతే పొద్దున్నే 6ంటికి లేసామండి. లేచి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? ఈరోజు క్రిస్మస్ కదా. సో మేమైతే మెదక్ చర్చ్కి వెళ్ళిపోతున్నాం. మా హను అయితే ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాడు. అవును, మీకు మొత్తం జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. టీ బ్రేక్. టీ నమ్ముకోవాలా ఉన్నాం. స్టార్ట్ అయ్యి కొంత దూరం వచ్చిన తర్వాత మేము నర్సాపూర్ ఫారెస్ట్ పాస్ అవ్వాలండి. బాగా ఆకలి అయితే వేసేసింది. మేము మా ఇంటి దగ్గర నుంచే పులిహోర ప్యాక్ చేసుకున్నాము. సో నర్సాపూర్ ఫారెస్ట్లో ఒక మంచి సేఫ్ ఏరియా చూసుకున్నాము. ఎక్కడైతే కోతులు ఇవన్నీ రాకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయో అక్కడ మేము ఆగి మేమైతే ఫుడ్ బాగా తిన్నాము. అక్కడ కొన్ని కుక్కలు కూడా ఉన్నాయండి, స్ట్రీట్ డాగ్స్. పాపం అవి బాగా బక్క చిక్కిపోయి ఉన్నాయి. వాటిని కూడా మా బాండ్లో బండగా తయారు చేద్దామని చెప్పి మేము తెచ్చుకున్న ఫుడ్లో కొంచెం అయితే వాటికి పెట్టేశాము. ఏసీ డక్ని ఇలా కూడా వాడొచ్చు అని కావ్యాన్ని చూసాకే నాకు అర్థమైంది. మా వాడు వాటర్ తాగుతుంటే ప్యాంట్ మీద కొన్ని నీళ్లు పడ్డాయండి. అది ఆరేయడానికి అని చెప్పి ఏసీ డక్ట్ దగ్గర పెట్టింది. కంగారు పడకండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. దాచుంచింది అంతే లోపల. ఇంకా ముందు చాలా చూస్తారు మీరు. మెదక్ రీచ్ అయ్యామో లేదో దారి పొడుగుతా హస్తం గుర్తు జెండాలు కనిపిస్తానే ఉన్నాయండి. ఏంట్రా బాబు ఇన్ని జెండాలు పెట్టారు, ఏమైనా జరుగుతుందా ఏంటా అనుకుంటే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. ఎందుకంటే మెదక్ చర్చ పెట్టి 100 years అయిందంటండి. నాకు కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్టార్ట్ అయ్యాము. తర్వాత తెలిసింది 100 ఏళ్ళు అని. అది కూడా నాకు ఈ పోస్టర్లు చూసాక అర్థమైంది. మేమైతే వెళ్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. 100th year సెరమనీ దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మేమైతే చర్చ్కి రీచ్ అయిపోయాము. చాలా సూపర్గా ఉంది చర్చ్ మాత్రం చూడడానికి. బయట అయితే శాంతా క్లాస్ ఉన్నారనమాట. పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు. మా హనుకు ఒకటి ఇచ్చారు, ఒకటి ఇస్తే వాడైతే పట్టుకోలేదు, అందుకే 2 వచ్చినాయి అనమాట, ఎక్స్ట్రా బొనాన్సా వాడికి. సో వాడైతే హ్యాపీగా గిఫ్ట్లు తీసుకొని లోపల చర్చ్కి అయితే మేము ఎంటర్ అయిపోయాము. క్రౌడ్ చూసారా ఎలా ఉందో. చర్చ్ లోపలికి మేమైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యాక డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. మీ అందరి కోసం లోపల కూడా నేను లైట్గా కొంచెం షూట్ చేశాము. కానీ చాలా జనాలు ఉన్నారు కాబట్టి అంత క్లియర్గా అయితే మేము తీయలేకపోయాము. చర్చ్ అయితే ఇంత పెద్ద చర్చ్ అయితే నేను ఫస్ట్ టైం చూడటము. దేవుని సంగమా మరి దైవారాధనలో 2వ ఆరాధన క్రమం అనుసరించి దేవుని ఆరాధించుదుము. 17వ పుట్టులో ఉన్న 2వ ఆరాధన చేసి మనందరూ దిద్దుకొనుటకు తగిన సమయం పరీక్షేసి పరిశుద్ధాత్మ కృపయో ఆగమయో మనకు అనుగ్రహించుగాక. ఆమేన్ ఆమేన్. మేము చర్చ్ చుట్టూరుతో ఒక రౌండ్ అయితే వేసేసామండి. ఎంతమంది జనాలు వచ్చారంటే అసలు లోపల పైన చుట్టుపక్కల మొత్తం అంతా జనాలే ఉన్నారండి. బేభత్సంగా ఉన్నారు. అసలు ఎక్కడ పడితే అక్కడ షామ్యానాలు వేసేసి ఎన్ని కుర్చీలు పెట్టారో అంతమంది జనం వచ్చారు.
ఇక్కడ పెద్ద పెద్ద లాన్స్ ఉన్నాయండి, హ్యాపీగా కూర్చొని మనము చిల్ అవ్వచ్చు, ఎవరు మనల్ని ఏమీ అనరు. నాకు అది బాగా నచ్చింది. నేను హను కూర్చొని అక్కడ చాలా ఫన్ చేసాము. అసలు వాడికి నేను స్పెక్స్ పెట్టాను, వాడు నాకు నేను స్పెక్స్ పెట్టుకొని వాడికి చూపిస్తే వాడు నన్ను ఎంత ఎటకారంగా నవ్వాడో, అసలు ఏంట్రా నువ్వు ఇలాగున్నావు అన్నట్టు. బాగుంది, మంచి యాంపుల్ టైం స్పెండ్ చేసాం మేము అక్కడ. సీఎం వస్తున్నారని చెప్పి ఆయన కోసం కొత్త రెడ్ కార్పెట్ వేసారండి వాళ్ళు. కానీ అదేదో మన కోసమే వేసేసినట్టు తెగవాడేశాను. నేనైతే ర్యాంప్ వాక్ చేసినట్టు అంటే దాని మీద నడుచుకుంటూ వచ్చేసాను. చూసారా, ఏదైనా సరే మనం వాడేయాలండి, అది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడైతే ఒక బెగ్గర్స్ బ్యాచ్ ఉందన్నమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వదిలిపెడుతున్నారా అంటే లేదు, ఒకరికి ఇస్తే అంత బ్యాచ్ అంతా వచ్చేస్తున్నారు. ఇవ్వకపోతేనేమో కాళ్ళ మీద పడిపోతున్నారు, చేతులు లాగేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. వీళ్ళైతే చాలా ఇబ్బంది పెట్టేశారు. చూడండి ఎంత మంది ఉన్నారో, అసలు మరీ దారుణంగా బిహేవ్ చేశారు. అంతా తిరిగాక నోట్లో ఏదో ఒకటి వేయాల్సిందే కదా, అందుకనే చల్ల ఐస్ క్రీమ్ అయితే భరత్, నేనైతే చాకోబార్ తీసుకుంటే భరత్ చూసారా ఏదేదో తింటాడు. ఎక్కడికి వెళ్ళినా చాకోబారే బెటర్ అని చెప్పి నేనైతే అదే తీసుకుంటాను. ఇంకా మా డాడీ ఊరుకుంటారా, నాకు మ్యాంగో బారే కావాలని చెప్పి అతన్ని అడిగి మరి ఎతికిచ్చి మరి ఎక్కడుందో తీసి తింటున్నారు. ఇంకా మా బుడ్డోడైతే బిల్ కట్టేస్తున్నాడు అనమాట, చూసారు కదా, వాడే బిల్డప్ అనమాట అదంతా. సో మేమైతే చెప్పుకొని హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేసి మొత్తం అంతా తిరిగేసాము. అక్కడ చర్చికి వెళ్ళామా, ప్రేయర్ చేసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు కాకుండా ఈ 100 years క్రిస్మస్ని ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారో లేకపోతే ఈ సంవత్సరం స్పెషల్గా చేస్తున్నారో నాకైతే తెలియదండి. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం క్రిస్మస్కి. అక్కడ ఎంత పెద్ద తిరణాల్లా చేస్తున్నారంటే అక్కడ తినడానికి, ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పిల్లల టాయ్స్, లేకపోతే బ్యాంగిల్స్ అని, అవని ఇవని జనరల్గా మనం ఎగ్జిబిషన్స్లో చూస్తాం కదా, అలా ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషనే పెట్టేశారండి. అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మీరు కూడా లుక్ వేసేయండి ఆ స్టాల్స్ అన్నిటినీ. చూడ్డానికైతే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ కొనమని అడిగితే మాత్రం మొన్నేగా ఇది కొన్నావు అని అంటాడు భరత్. సో అన్నీ చూసేసి విండో షాపింగ్ చేసేసి మేమైతే వచ్చేసాం. ఇంకా చూడండి అసలు ఎంత పెద్దగా పెట్టారో. నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టే అనిపించింది నాకు. బయట మొత్తం ఇంకా జైంట్ వీళ్ళు ఏవేవో ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి పిల్లలకి. మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి అన్నీ స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఈవినింగ్ అలా ఆ టైమ్స్లో అయితే అదిరిపోయిద్దేమో మొత్తం అంతా లైటింగ్స్ వల్ల అది ఇది.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మేమైతే అనుకుంటున్నాము. సో నచ్చితే మా కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్. ఉంటాం మరి, బాయ్. మీరైతే షాపింగ్ అంతా చూసేయండి.